నమస్తే. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయం 16వ శ్లోకం నుంచి. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయా పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న సపశ్యతి దుర్మతి. అట్లయినప్పటికీ సర్వకర్మలకును 5 హేతువులే మూలమైనప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలుడు నిరంజనుడు శుద్ధస్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించును అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ హంతి న నిబధ్యతే. అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేనివాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతన్ని ఎట్టి పాపములను అంటవు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మచోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనునవి 3 విధములైన కర్మ ప్రేరణములు. కర్త కరణము క్రియ అని కర్త కర్మ సంగ్రహములు 3 విధములు. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథా వర్షృణుతాన్యపి. గుణముల సంఖ్యను వివరించు సాంఖ్య శాస్త్రమునందు జ్ఞానము కర్త కర్మ అనునవి గుణభేదములతో 3 విధములుగా పేర్కొనబడినవి. వాణి గురించి విశదపరచెదను వినుము. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. వేరువేరుగా కనిపించు సమస్త ప్రాణుల యందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావముతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలుసుకొనుము.